నమస్తే రావు బ్యాచులర్ బ్రదర్స్ ఒరవరి ఏలియని పెట్ట మొన్నటిదాకా భూమి మీద తిరిగాని తింటివే ఇప్పుడేంద్రా స్వామి ఏలియని తినే పెద్ద బల్లిని తెచ్చినవా ఏమిరా స్వామి ఎంత వింతగా తయారైనవా ఓ ఏమన్నా కిండలు చేస్తున్నా నేనేదో కూర అనుకుంది మన సొరచ పిల్లని తెచ్చుకుంటే నువ్వేంది స్వామి ఏలియని తినే పెద్ద బల్లి అంటవా సొరచ పిల్ల మొన్నేమో తల్లిని తింటివి ఈ రోజు మళ్ళీ పిల్ల అయినా ఈ సొరచ పిల్లతో ఏం అద్భుత కళాఖండం రా ఈ రోజు సొరచ పిల్ల ఆమ్లెట్ వేస్తున్నాను ఒరే నువ్వేంద్రా స్వామి ఫ్లాష్ మ్యాన్ ఉన్నట్టుండవా సొరచ పిల్లతో ఆమ్లెట్ అట్రా ఫస్ట్ సొరచ పిల్లని శుద్ధంగా క్లీన్ చేసుకో దాన్ని ఉప్పు పసిపేసి ఉడకబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్న తొక్కు తీసి ఆ సొరస పిట్ని పిసికి అట్టొకరం తెరగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు కారం మిరియాల పొడి చికెన్ మసాలా వేసి ఒకసారి మొత్తం కలబెట్టి ఆ తర్వాత దాంట్లో 2-3 కోడిగుడ్లు పగలగొట్టు పోసి ఆ సొరచాప కోడిగుడ్డుకు పట్టేదాకా కలబెట్టి ఆ తర్వాత పొయ్యి మీద చపాతీలు పెనం పెట్టి ఒక రొంత నూనె పోసి ఆ నూనెలో ముందుగా కలబెట్టి పక్కన పెట్టుకున్న సొరచాప కోడిగుడ్డు పిట్టు పోసుకొని అటు ఇటు తిప్పుకుంటా దోర గాలిన తర్వాత బయటికి తీసుకుంటే సొరచాప పిల్లతో చేసిన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్ది ఆమ్లెట్లు మధ్యలో కట్ చేసుకొని లైట్ గా ఎరగడ్డలో నిమ్మదప్ప పిండుకొని ఆ ఎరగడ్డలతో సొరచాపల ఆమ్లెట్ ని కూర్చుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నీ పాసుగల మెత్తగా కోడిగుడ్డు ఫ్లేవర్ సొరచాప ఫ్లేవర్ కమ్మంగా ఎరగేసింది కానీ మీరైతే పోత పొరచొత్తో లైక్ మీద దెబ్బేయడం మర్చిపోయారు.